ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మొదటి నుంచి తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేస్తుందన్నారు కేసీఆర్. తెలంగాణ కోసం బీఆర్ఎస్ కు తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదన్నారు. ఇకపై ప్రజల్లోకి వెళదాం, ఉద్యమాన్ని నిర్మిద్దామన్నారు కేసీఆర్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభావేదికగా ప్రజలకు చెబుదామని నేతలకు సూచించారు కేసీఆర్. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇప్పటికే పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం అయితే ముగిసింది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అప్డేట్స్ ఏంటి? అఖిల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ రోజు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాత్రం 7 గంటలు సుదీర్ఘంగా రంగారెడ్డి, ఆ తర్వాత నల్గొండ, మహబూబ్నగర్ సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో మాత్రము 7 గంటలు సుదీర్ఘంగా చర్చించారు. ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలతో పాటు ముందుకెళ్లాల్సిన 3 జిల్లాలకు కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కొంత సూచన చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత 29 నాడు జరిగే ఏదైతే డిసెంబర్ 29 నాడు అసెంబ్లీ సమావేశాలకు కూడా తాను హాజరవుతానని చెప్పి, ఆ తర్వాత కాంగ్రెస్ తో పాటు తెలంగాణకు బీజేపీ పార్టీ కూడా ద్రోహం చేస్తుంది. నీటి పథకాలు, ఎత్తిపోతలపై కూడా పూర్తిగా నిధులు సేకరించడం, నిధులు విడుదల చేయడంలో కావచ్చు, ఎత్తిపోతలకు నిర్మాణం చేయడంలో వీటన్నిటిపై అన్యాయం జరుగుతుంది. తెలంగాణకు రావాల్సిన వాటికి కూడా రావడం లేదు. తెలంగాణకు ఏకైక లక్ష్యంగా గులాబీ పార్టీ మాత్రం పనిచేస్తుంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటిని ఎదిరించాల్సిన ప్రతిపక్ష నేత నాతో పాటు ఎమ్మెల్యేలు అందరిపై ఉంది కనుక అసెంబ్లీలో ప్రతి విషయాన్ని కూడా ప్రస్తావించాలి, సమయం కోరాలని చెప్పి కూడా కొంత నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ కేసీఆర్ సమావేశంలో కొంత ఈ ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుంది. అఖిల దీంతో పాటు చూస్తే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 29 నాడు నిజంగా అసెంబ్లీకి హాజరవుతాడా, అసెంబ్లీలో ప్రతి అంశం ప్రస్తావించడానికి కాంగ్రెస్ తో పాటు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతుంది, ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై కూడా వివరించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 3 జిల్లాలకు కూడా భారీ బహిరంగ సభలు, అంటే అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా జనవరి మాసంలో మాత్రమే పెట్టాల్సిందిగా కొంత నిర్ణయం చేసినట్టు తెలుస్తుంది. కొన్ని సూచనలు, సలహాలు, ఏ అంశం మీద ఏ ఎమ్మెల్యే మాట్లాడాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్టాండ్పై ఎందుకు ఆ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం రావడానికి తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత రాష్ట్రం వచ్చినాక సాధించుకున్న ఫలితాలు పేద ప్రజలకు అందడం లేదని చెప్పి కూడా కులంకుశంగా కేసీఆర్ అందరికీ కూడా ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు కొంత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో కూడా హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ కూడా హాజరైనట్లు మనకు సమాచారం అయితే వస్తుంది. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టు కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారని చెప్పాలి. అయితే ఇప్పటికే చాలాసేపటి వరకు కూడా అటు కేసీఆర్ అయితే నేతలతో సమావేశం నిర్వహించారు. దీనిలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ ఇటు అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా ఎత్తిపోతల పథకంపై కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది.